అందరికీ శుభోదయం. ఒక మంచి ఆధ్యాత్మిక విషయంతో మన వాయిస్ ఛానల్కి వచ్చేసింది మీ కిరణ్మయి. ఈ రోజు మనము ఓ మంచి టాపిక్ గురించి చెప్పుకుందాం. అదేమిటంటే దేవుడి ఇంటికి సరైన దారి. తెలుసుకుందామా మరి ఎలా వెళ్ళాలో? రామాపురం అనే ఊళ్ళో రైలు దిగండి. నమ్మకం అనే రిక్షాని మాట్లాడుకోండి. భక్తి అనే పేటలోకి తీసుకెళ్ళమని అడగండి. పాపం అనే డెడ్ ఎండ్ వీధి వస్తుంది. పుణ్యం అనే దాని ఎదురు సందులోకి ముందుకు సాగండి. ప్రార్థన అనే వంతెన దాటండి. కర్మ అనే సర్కిల్ వస్తుంది. దుష్కర్మ అనే రెడ్ లైట్ అక్కడ వెలుగుతూ ఉండవచ్చు. సుకర్మ అనే పచ్చ లైట్ వెలిగాక ముందుకు సాగండి. భజన మండలి అన్న బోర్డున్న కుడి రోడ్డులోకి మళ్ళండి. అక్కడ రోడ్డు 4 రోడ్లుగా చీలుతుంది. మొదటి 3 పేరు అసూయ స్ట్రీట్, ద్వేషం సందు, ప్రతీకారం వీధి. వాటిని వదిలి 4వ సందులోకి తిరగండి. దాని పేరు సత్సంగం వీధి. పక్కనే కనబడే వాదంతుల వీధిలోకి వెళ్ళకండి. అది 1 వే రోడ్. కాస్తంత ముందుకు వెళ్ళాక ఓ జంక్షన్ వస్తుంది. అక్కడ ఎడమవైపు రోడ్డు పేరు వ్యామోహం, కుడివైపు రోడ్డు పేరు వైరాగ్యం. వైరాగ్యం వీధిలోకి వెళ్ళండి. ఎదురుగా మీకు కైవల్యం అనే మరో చౌరస్తా కనిపిస్తుంది. దయగల హృదయం భగవన్ నిలయం అన్న బోర్డున్న తెల్లరంగు ఇల్లు కనిపిస్తుంది. గేటు దగ్గరున్న ముక్తి అనే తలుపు మిమ్మల్ని చూడగానే తెరుచుకుంటుంది. ఇదే దేవుడి ఇంటికి సరైన దారి. మీరు మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ దారిని తెలపండి. లేదా సరైన దారి తెలియక వారు దారి తప్పిపోవచ్చు. ఆధ్యాత్మిక మార్గంలో భక్తి మంత్రం, ధ్యానం ఇలా రకరకాల సాధనలు ఏదైనా కానీ చేసేవారు ఎవరైనా కానీ తెలుసుకోవలసిన సూక్ష్మ విషయం ఇదే. శుభమస్తు. ఇప్పటికీ సెలవు. మీ సలహాలు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరిన్ని మంచి టాపిక్స్తో మీ ముందుకి త్వరలో వచ్చేస్తాను. స్టే ట్యూన్ టు మన వాయిస్ ఛానల్.